శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయంలో రాత్రి 10 గంటలకు దోపిడీ జరిగింది. హుండీలను పగలగొట్టి దుండగుడు డబ్బును దోచుకెళ్ళి తీసుకుపోవడం కెమెరాలో బందీ అయ్యాడు. ఇట్టి విషయాన్ని గమనించిన స్థానిక పోలీసులు ఆలయ ఈవోలు అందరూ చేరుకొని సంఘటనా స్థలాన్ని పరిశీలించి డాగ్ స్క్వాడ్ని తీసుకురావడం జరిగింది. అవన్నీ వేలిముద్రలు అటువంటివన్నీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ వారు కూడా పరిశీలించడం జరిగింది. ఇట్టి విషయం గ్రహించిన గ్రామస్తులందరూ ఆగ్రహంతో ఈవో ముందుకు వచ్చి ఈవోను ప్రశ్నించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే కూడా రావడం జరిగింది. ఎమ్మెల్యే గారికి వివరించి దోపిడీ ఏ విధంగా జరిగింది. రాత్రి 11 గంటల సమయంలో జ్ఞానసరస్వతి మాత ఆలయంలో ఒక దొంగ రావడం జరిగింది. ఆ ఉండిని మొత్తం పలగొట్టేసి ఉన్న క్యాష్ తీసుకువెళ్ళడం జరిగింది. టెంపుల్ లోపట్లో అన్ని జాగాలో తిరిగిన తర్వాత కూడా వారికి సాధించడం కాలే. రాత్రి టెంపుల్ ముంగట ఏదైతే నిజోరి పలగొట్టి డబ్బులు కూడా మీద సీసీ కెమెరాలతో సహా వాటి మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. దొంగ ఏదైతే దొరుకుతాడో వాడికి సరైన గుణపాఠం నేర్చుకోమని తెలియజేస్తుంది. ఇక్కడ ఉన్న ఏదైతే హోంగార్డ్స్ డ్యూటీలో ఉన్నారో వాస్తవంగా 6 హోంగార్డ్స్ ఉండాలా, 4 హోంగార్డ్స్ ఉన్నారు. 2 ఇక్కడ ఉన్న ఈఓకు అడగకుండా డ్యూటీకి రాలేదు. ఉన్న హోంగార్డ్స్ కూడా తక్షణమే ఎస్పీకు సరెండర్ చేసేసి దాదాపు 25 హోంగార్డ్స్ ఉన్నాయి. ఒక్క హోంగార్డ్ కూడా పెట్టాం. మన ప్రభుత్వం దృష్టిలో తీసుకుపోయి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చర్చ చేసిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఒక పోలీస్ చౌకీ పెట్టి మన ప్రొటెక్షన్ టెంపుల్ ప్రొటెక్షన్ కోసం చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఏదైతే ఇక్కడ భక్తులు వస్తారో వాళ్ళ ఆధారమే పడ అవసరం లేదు. 10 గంటల సమయంలో బాసర అమ్మవారి దత్తాత్రి మందిరంలో దొంగలు ఉండి పగలగొట్టి దోచుకెళ్లడం జరిగింది. ఇక్కడ చూస్తే పూర్తిగా భద్రత వైఫల్యం చూపిస్తున్నది. ఇక్కడ 28 మంది హోంగార్డులు ఉండి నైట్ పూట డ్యూటీ చేయకుండా దొంగతనం చేసిన వ్యక్తి వాళ్ళ కళ్ళ ఎదుటనే దోచుకొని పోతా ఉంటే ఇక్కడ ఎంత నిర్లక్ష్యం కనబడుతుందో ఈ పాటికి అర్థమవుతుంది. ఈరోజు మా బాసర మండలవాసులం వీడీసీ కమిటీ అందరం కలిసి గ్రామస్తులందరం కలిసి ఈఓ గారికి అదేవిధంగా ఇక్కడ ఎస్ఐ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది.